నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను రవలి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం సంగారెడ్డి జిల్లా హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కాలుష్య నివారణకు చెట్లను నాటాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పిలుపు నిర్మల్ జిల్లా స్వర్ణ హాస్పిటల్లో గ్యాస్ సిలిండర్లు లీకేజీ అయ్యి అగ్ని ప్రమాదం ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న రోగులు గోదావరికని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం విద్యార్థులకు ట్రాఫిక్ ఆర్టికల్స్ గురించి వివరించిన అధికారులు ఆర్టీసీ నిరవధిక సమ్మెలో భాగంగా నల్గొండ జిల్లా దేవరకొండలో ధూంధాం కార్యక్రమం ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడం ఎంతవరకు న్యాయమని ఆగ్రహం ఇక వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పరిధిలోని ఈఎస్ఐ సమీపంలో హరితహారం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కాలుష్య నివారణ కొరకు చెట్లను నాటాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ ప్రాంతం అభివృద్ధిలో పనుల్లో చొరవ చూపి దూసుకువెళ్తున్న స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. మరువం దవనం లక్ష్మీ తులసి మరియు కళ్యాణ తులసి ఇటువంటి మొక్కల్ని ఇంటికి ఒక 20 మొక్కలు నాటినట్లయితే దోమల బెడద కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఈ కాలుష్య ప్రాంతాన్ని కూడా మనం పారదోలాలంటే హరితహారం ఒక్కటే మార్గం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి పుర ప్రముఖులకి అందరికీ కూడా నా హార్దిక శుభాకాంక్షలు మరియు నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనకి ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి ఎంఏజీ వరకు కూడా దాదాపుగా 250 మొక్కలు ఇరువైపులో కూడా నాటడానికి కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. గౌరవ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నిరంతర కార్యక్రమం అని గుర్తించాలి. కేవలం వర్షాకాల సీజన్ అని అనుకోకుండా మొక్కకి పెట్టగానే నీళ్లు పోస్తే ఒక సంవత్సరం కాపాడుకుంటే ఆ మొక్కే మనం కాపాడుతుంది. మనం ఇప్పటికే జిల్లాలో దాదాపుగా ఎవెన్యూ ప్లాంటేషన్ 3,64,000 పెట్టాము. 711 కిలోమీటర్లు ట్రీ గార్డ్స్తో సహా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా సంరక్షించుకోవాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి హామీ సిబ్బందికి మరియు క్షేత్రస్థాయి సిబ్బంది అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. రానున్న కాలంలో మనకి జిల్లాలో జహీరాబాద్లో అర్బన్ పార్క్ కూడా అద్భుతంగా 7 కోట్ల రూపాయలతోటి ఒక 6 నెలల్లోనే పూర్తిగా వస్తుంది. అదేవిధంగా కొన్ని ఎక్కడైతే కాన్స్టిట్యున్సీకి ఒక 10-15 ఎకరాలు చూపించగలిగితే అక్కడ కూడా ఒక పెద్ద పార్క్ అర్బన్ పార్క్ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా అక్కడక్కడ ఇప్పుడే ప్లేసెస్ గుర్తిస్తున్నాం. డెఫినెట్ గా ఈ యొక్క కాంక్రీట్ జంగిల్లా కాకుండా డెఫినెట్ గా ప్రతి చోట కూడా లంగ్ స్పేసెస్ ఎవరైతే లేఅవుట్స్ చేస్తున్నారో వాళ్ళు వదలాల్సిందే. అక్కడ హరితహారం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటాల్సిందే. రానున్న తరాలకి మనం ఇవ్వబోయేది ఈ అభివృద్ధి అంటే ఈ కాంక్రీట్ జంగిల్ కాకుండా మొక్కలతో కూడినటువంటి మంచి ఆహ్లాదకరమైనటువంటి ఆక్సిజన్తో కూడినటువంటి మంచి వాటర్ సురక్షితమైనటువంటి నీటిని అందించగలగటమే నిజమైన అభివృద్ధి అని మనం నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి గౌరవ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్యే గారికి ఇద్దరికి కూడా నా హార్దిక శుభాకాంక్షలు. మరియు కార్పొరేటర్లు కూడా ముఖ్యంగా కార్పొరేటర్లు కూడా చాలా యాక్టివ్ గా ఇక్కడ పనిచేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని బస్టాండ్ కు సమీపంలో పేలుడు సంభవించింది. స్వర్ణ హాస్పిటల్లో గ్యాస్ సిలిండర్లు లీకేజీ అయ్యి అగ్ని ప్రమాదం సంభవించడంతో ఒక్కసారిగా ఆసుపత్రిలో ఉన్న వారందరూ ఉలిక్కిపడి భయాందోళనతో పరుగులు పెట్టారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. ఎటువంటి హాని జరగకుండా గైనకాలజీ పేషెంట్లు మాత్రం కిందకి తరలించడం జరిగింది. అది లోపలికి
పెద్దపల్లి జిల్లా గోదావరికని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ వైబీరావు ఆదేశానుసారం గోదావరికని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ట్రాఫిక్ ఆర్టికల్స్ గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డీసీపీ లా అండ్ ఆర్డర్ రవికుమార్, ఏసీపీ వైబీరావు, ట్రాఫిక్ సీఐ రమేష్ బాబు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళని డైరెక్ట్గా అక్కడే పట్టుకొని వాటిని మన డైరెక్ట్గా ఆన్లైన్ వాళ్ళకి చాలా ఇవ్వడం జరుగుతుంది. ఎంత పర్సెంటేజ్ వచ్చింది దాన్ని బట్టి చూపించి వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ కూడా చేయడం జరుగుతుంది. దాన్ని వాళ్ళను మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళను మన పోలీస్ స్టేషన్కు మరుసటి రోజు రప్పించి వాళ్ళ ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు, పెళ్ళైతే వాళ్ళ భార్యను కానీ, పెళ్లి కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కానీ, ఫుల్ డ్రైవింగ్ వెళ్ళే వాళ్ళకి కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కానీ ఫోటో తీస్తారు. నంబర్ ప్లేట్ ఈ ఫోటో తీస్తారనమాట. ఫోటో తీసిన తర్వాత ఆ ఏదైతే ఆర్సీ దాని మీద నంబర్ ప్లేట్ ఉందో ఆ నంబర్ ప్లేట్ ఉన్న వాళ్లకు హెల్మెట్ లేకుండా ఇక్కడికి వచ్చి చాలా మళ్ళీ మన సిస్టంలో జనరేట్ చేస్తాము. ఆ నెంబర్ ప్లేట్ ఎవరి పేరైనా రిజిస్ట్రేషన్ చేయబడి ఉంటుందో దానికి లింక్ అప్ అయిన మొబైల్ నంబర్కు ఆటోమేటిక్గా మన హైదరాబాద్ నుంచి అది మన అడ్రస్కు మనకు ఆల్రెడీ మనకు ఫోన్కు మెసేజ్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మన అడ్రస్కు, ఆర్సీలో ఉన్న అడ్రస్కు మరి మన ఫైన్ అనేది ఇంటికి ఓవర్ స్పీడ్ ఉండి వయలేషన్ చేస్తారు. మనకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 90, 80 అబోవ్ ఇప్పుడు మన రోడ్ రూపాయలు ఫైన్ ఆటోమేటిక్గా పడిపోతుంది. అనాథరైజ్డ్ పార్కింగ్ సంబంధించి 100 కానీ 200 కానీ ఫైన్. నెక్స్ట్ వాటికి సంబంధించిన ఏ డాక్యుమెంట్స్ లేకుండా వాళ్ళకు కూడా మరి ఫైన్ వేయడం జరుగుతూ ఉంది. మరి ఈ చాలన విధానం వచ్చినాక కూడా మరి సమూలమైన మార్పులు వచ్చినాయి. చాలామంది కూడా మరి హెల్మెట్లు కానీ, అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఫైన్లు వస్తున్నాయి కనుక వాళ్ళు హెల్మెట్లు కానీ, నెక్స్ట్ ఏ విధమైన వాళ్ళే ట్రిపుల్ రైడింగ్ కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ ఏ విధమైన వయలేషన్స్ కూడా లేకుండా మన కొంత ఈ చాలన విధానం ప్రవేశపెట్టుకున్నాక కొంత అందరిలో మార్పు వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి అందరూ కూడా హెల్మెట్ అనేది చాలా తప్పనిసరి. అందరూ కూడా హెల్మెట్ పెట్టుకుంటే మంచిదని చెప్పేసి మేము కూడా అవగాహన కార్యక్రమాలు రెగ్యులర్గా నిర్వహిస్తూ ఉన్నాం. సైకిల్ కూడా లెఫ్ట్ నుంచే వస్తుంది. ఈయన రైట్ నుంచి పోయడానికి ఇట్లా వచ్చేసి గుర్తేసేయడానికి ఈయన తెలుస్తుందా? ఈయన మోటార్ సైకిల్ వచ్చేది లేదండి, అర్థమైందా? అంటే లెఫ్ట్ నుంచి నడుస్తుంటే ఈ ఇబ్బంది ఉంది. అదే ఈయన రైట్కి నడిచింది అనుకుందాం, నువ్వు తప్పుకోవాలి. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఇట్లా రా, నువ్వు ఇట్లా ముందుకు రా, అట్లా కదా. నువ్వు సేమ్ డైరెక్షన్లో దగ్గర రాగా నువ్వు లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, ఈయన రైట్ సైడ్ నడుస్తున్నాడు, ఈయనకి ఇది మోటార్ సైకిల్ కనపడ్డది. మోటార్ సైకిల్ రాగానే ఏం చేసిండు అంటే నడిచే వాళ్ళు ఎప్పుడు కూడా రోడ్డుకి రైట్ సైడ్ నడవాలా. అర్థమైందా? మీకు అర్థమైందా కదా? ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనం వెహికల్ని లెఫ్ట్ సైడ్ పోమన్నాం, నడిచేటోడిని లెఫ్ట్ సైడ్ పోమన్నాం. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇప్పుడు వెహికల్ వాడు తప్పు చేస్తే తప్పించుకోనికి లెఫ్ట్ సైడ్ నడిస్తే మనిషికి అవకాశం లేదు నడుచుకుంటే వెళ్ళేటోనికి. అదే రైట్ సైడ్ ఇట్లా వెహికల్ వస్తుంది, రైట్ సైడ్ నడుస్తుంటే ఎదురుగా వెహికల్ కనపడుతుంది. వెహికల్ ఎదురుగా కనబడుతుంది కాబట్టి మనకు తప్పుకోనికి అవకాశం ఉన్నది. నల్గొండ జిల్లా దేవరకొండలో ఆర్టీసీ కార్మికులు మొదలుపెట్టిన నిరవధిక సమ్మె 13వ రోజుకు చేరుకోవడంతో సమ్మెలో భాగంగా ధూమ్ధాం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ విద్యార్థి నాయకులు మరియు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వం నిరంకుశత్వ ధోరణిలో ఉందని, ఒక ఎండీని పెట్టి పరిష్కరించలేనని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఒక కనీసం ఒక ఎండీని పెట్టి పరిష్కరించేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన, దౌర్భాగ్యమైనటువంటి దుస్థితిలో మరి ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఉద్యోగులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా తోడైతే ఈ ఆర్టీసీలో ప్రతి ఒక్కరికి మూల గ్రామాలకు ఎక్కడ ఉన్నటువంటి గ్రామాలకు కూడా బస్సులు నడపొచ్చు, ప్రతి తండాకు బస్సు నడపొచ్చు. మేమేం కొత్త బస్సులు ఇప్పియమని చెప్పి మా భార్య బిడ్డల కోసం అడగలేదు, వాళ్ళందరూ తిరగాలని మేము ఆనందపడటం లేదు. పేద ప్రజలు ఉన్నారు, పేద విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరూ సుఖ సంతోషాలతోటి వాళ్ళ గమ్యాలు చేరాలి కాబట్టి కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు ఇమ్మని అడిగాం. అది తప్ప మీరు ఒక్కసారి ఆలోచించండి. మరి ప్రజానికం అంతా వివిధ పార్టీల నాయకులందరూ మా కోసం మద్దతు కోసం రావడం జరిగింది. రేపటి నుంచి తెలంగాణ బంద్ కార్యక్రమం కూడా ఉంది. ఆ బంద్ లో స్వచ్ఛందంగా మీకు ఆర్టీసీ కార్మికుల తరఫున చేతులెక్కి ముక్కుతున్నాను.
ప్రతి ఒక్కరూ ప్రజలు కూడా సహకరించాలని, ప్రజలు కూడా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేయాల్సిందిగా మీ అందరినీ ప్రాధాన్యపడుతున్నాం. తుళ్లూరు మండలం తాళ్లహేపాలెం గ్రామంలో కృష్ణా నది కరకట్ట వెంట ఉన్న శైవక్షేత్రం సమీపంలో సిఆర్డీఏ అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో 10 మంది లేబర్స్ తో అక్రమ నిర్మాణాలు అధికారులు కూల్చివేశారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో అమ్మవారిని తెలంగాణ సహజ కవి అందశ్రీ సంగీత సామ్రాట్ ఆచార్య పప్పు వేణుగోపాలరావు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి ఆయనకు శాలువాతో సన్మానించి అమ్మవారి ప్రసాదంను అందించారు. వేణుగోపాల శర్మ భరద్వాజ గోత్రం రేవతి నక్షత్రం. నేను కొంచెం ఒక్క 2 నిమిషాలు చెప్పను. పూర్వాషర నక్షత్ర జాత జయ చతుర్థి నక్షత్ర జాత వందన ఆశ్వర నక్షత్ర జాత కర్నూలు జిల్లా బనకనపల్లిలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. కానీ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మితిమీరిన వేగంతో వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు అవుకు రిజర్వాయర్ సమీపంలో అదుపు తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ క్లీనర్ తో సహా 18 మంది ప్రయాణికులు ఉన్నారు. దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం స్పందించి ప్రయాణికులకు మరో ట్రావెల్స్ బస్సులో వారి గమ్యస్థానాలకు చేర్పించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన ఆదేశాల అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ చెత్త ప్లాస్టిక్ లేకుండా రోడ్పై నడుచుకుంటూ ఏరువేసే కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందులో ఎమ్మెల్యే, జాయింట్ కలెక్టర్, సంబంధిత సీనియర్ అధికారులు కూడా పాల్గొంటున్నారని కమిషనర్ అన్నారు. ఇందులో పర్యావరణంపై ఆసక్తి ఉన్నవారు, ఎన్జీఓ స్వచ్ఛంగా ప్రజలు పాల్గొనాలని కమిషనర్ కోరారు. తర్వాత ఈగర్ ఎవరెవరు ఇంకా ట్రిగర్ అయినా నాకు ఆ కవర్ ఇచ్చిండని చెప్పాడు. నేను నిన్న ఆయన దగ్గర లేవయ్యా అని ఒక చోట చెక్ చేసాను. ఇప్పుడు అలా ఉంటే ఎట్లా అని అన్నాడు. అది కూడా చెక్ చేసాను. అది కూడా ఆదేశాల మేరకు రేపు జిల్లా అంతటా కూడా ఫ్లాగింగ్ మరియు ఫ్రైడే డ్రైడే కార్యక్రమాల్ని ఉదయం 6:30 గంటలకి నుంచి ఒక 3 గంటల పాటు 2 కార్యక్రమాలని నిర్వహించబోతున్నారు. అందులో భాగంగా రామగుండం నగరంలో కూడా గౌరవ జేసీ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోబోతున్నారు. ఫ్లాగింగ్ అంటే మనం జాగింగ్ చేస్తున్న సమయంలోనే ప్లాస్టిక్ని ఏరేటటువంటి కార్యక్రమం, రోడ్డు మీద పడి ఉన్నటువంటి ప్లాస్టిక్ని కలెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం. దీని గౌరవ ప్రధానమంత్రి వర్యులు కూడా చెన్నై బీచ్లో నిర్వహించడం జరిగింది. మన దగ్గర కూడా సుమారు
12 టీంలు అందరూ సీనియర్ ఆఫీసర్స్, తర్వాత శానిటేషన్ సిబ్బంది అందరితో కలిసి ఈ ఫ్లాగింగ్ కార్యక్రమాన్ని, ఆ తర్వాత ఇంటింటికి తిరిగి దోమల సంబంధితమైనటువంటి మరియు ఆ తర్వాత చెత్తని వేరు చేసి ఇవ్వాలనేటటువంటి ఈ 2 అంశాలపైన ప్రతి ఇంటిని కూడా కనెక్ట్ చేసేటటువంటి, కనెక్ట్ అంటే ప్రతి సిబ్బంది వెళ్ళి ఇళ్లల్లో చెప్పేటటువంటి కార్యక్రమాలని, నడుస్తూ చెప్పేటటువంటి కార్యక్రమాలని నిర్వహించబోతున్నాం. సో ఔత్సాహికులైనటువంటి ఎవరైనా ఉంటే ఈ ఎన్జిఓస్ కానీ, లేకపోతే పర్యావరణ ప్రియులు కానీ, ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్ ఉంటే వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే రేపు 6:30 నుంచి జరిగేటటువంటి వివిధ ప్రాంతాల్లో జరిగేటటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములై శానిటేషన్ని ఇంప్రూవ్ చేయడానికి సహకరించాలని ప్రార్థన. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని మహారాష్ట్ర మరియు తెలంగాణకు సరిహద్దులో గల సాలూర్ చెక్పోస్ట్ సమీపంలో గతంలో హరితహారంలో భాగంగా 5,000 చెట్లను ఆర్టీఓ పండరి ఆధ్వర్యంలో నాటడం జరిగింది. కానీ కొన్ని చెట్లు నశించిపోవడంతో హరితహారంలో భాగంగా అదే ఆవరణలో 2,000 చెట్లను నాటి అక్కడున్న చెత్త చెదారాన్ని తొలగించి తెలంగాణ సరిహద్దు కావడంతో సాలూర చెక్పోస్ట్ ను సుందరవనంగా తీర్చిదిద్దుతామని ఆర్టీఏ విజయలక్ష్మి, ఆర్టీఏ హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ తెలిపారు. ఇక్కడ హరితహారంలో భాగంగా సాలూరా మహారాష్ట్ర బార్డర్లో సాలూరా చెక్పోస్ట్ దగ్గర హరితహారంలో భాగంగా 2,000 మొక్కలు నాటడానికి నాటుతున్నాము. ఇక్కడ అందులో భాగంగా ఇక్కడున్న పిచ్చి మొక్కలని తొలగించాము. కొత్తగా 2,000 మొక్కలు నాటాలని అనుకుంటున్నాము అందరం కలిసి. ఈ హరితహారంలో భాగంగా ఈ సాలూరా చెక్ పోస్ట్ ఏదైతే ఉందో మా సరిహద్దు చెక్ పోస్ట్ సరౌండింగ్లో ఇంతకుముందు మేము 5,000 మొక్కలు పెట్టాము. దాంట్లోనే భాగంగా ఇప్పుడు ఈ ట్రాక్టర్తో అంతా ఈ పిచ్చి మొక్కలను అందరినీ తీసేసే కార్యక్రమం మొదలుపెట్టాము. దీంట్లో భాగంగానే మా పండరి సార్, మా ఇన్స్పెక్టర్ గారు చాలా అది తీసుకొని ఇదంతా చేపించడానికి పూనుకున్నారు. మేము అందరం కూడా మా కేసీఆర్ సీఎం గారి చెప్పినట్లుగా దీన్ని ఒక మంచి వనం తిరిగా చేద్దామని అందరం సంకల్పంతో మేమందరం మేమందరం కలిసి ఈ మంచి సంకల్పంతో ఇవన్నీ చెత్త మొక్కలు కానీ చెట్లు ఇంకా చనిపోయిన చెట్లలో కూడా కొత్త మొక్కలు పెట్టడానికి మేమందరం పూనుకొని మంచిగా మేమందరం కలిసి చెత్త మొక్కలను తీసేస్తాం. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్, కోలా భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శ్రీకాళహస్తిలోని గాలిగోపురం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి గాంధీ సంకల్పయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయవాదం పెంపొందించవలసిన అవసరం ఉందని కార్యకర్తలతో కలిసి పాదయాత్రను ప్రారంభించారు. గాంధీ సంకల్పయాత్రలో భాగంగా చిన్నారులు వేసిన భరతమాత వేషధారణలను పలువురిని ఆకర్షించాయి. గురించి యాత్రను జయప్రదం చేయాలని కోరుతాను. బోలో భారత్, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, లక్ష్మీనారాయణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కన్నా గారి నాయకత్వం, వచ్చేదే 4 స్టార్లు అండి. మళ్ళీ కట్టుబడి మనం చూసాం. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారు 6 సంవత్సరాలుగా ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఈ దేశంలో ఆయన ఏమైతే ఆశించారో నెరవేర్చే విధంగా ఒక్క స్వచ్ఛ భారత్ 2014లో నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి అయితేనే స్వచ్ఛ భారత్ మహాత్మా గాంధీ గారు ఆ రోజు కలగన్నారు. మరి ఆ కళ నెరవేర్చే విధంగా దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా స్వచ్ఛ భారత్ పాటించి స్వచ్ఛంగా ఉండాలని చెప్పి మనుషులంతా కూడా స్వచ్ఛంగా ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ చేసుకోవడం. ఈ రోజు ప్లాస్టిక్ రహితం దేశంగా భారతదేశం ఉండాలని చెప్పి
ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం. ఇవన్నీ కూడా ఈ యొక్క పాదయాత్రలో భాగాలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మరి మహాత్మా గాంధీ ఆ రోజు దేశంలో ఏం కలగన్నారో అవన్నీ కూడా ఈ రోజు నరేంద్ర మోడీ ఈ యొక్క రానున్న అన్ని జిల్లాల్లో కూడా పార్లమెంటు సభ్యులతో పాటు జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి పాదయాత్ర చేసి పాదయాత్ర ద్వారా నరేంద్ర మోదీ గారు నిజమైనటువంటి గాంధీ ఆశయాలతో ఈ దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం, అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి సంపూర్ణ గ్రామీణ అభివృద్ధి కోసం, ఈ దేశ రక్షణ కోసం మరి నిరంతరం ప్రధానిగా ఎర్రకోట మీద నుండి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలి అని చెప్పినప్పుడు ఒక దేశ ప్రధాని ఎర్రకోట మీద నుంచి మరుగుదొడ్డి గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆ రోజున ఎగతాళి చేసినటువంటి పెద్దలు, గాంధీ గారి పేరు పెట్టుకున్నటువంటి పెద్దలంతా గాంధీ గారి పేరైతే పెట్టుకున్నారు కానీ గాంధీ గారి ఆశయాలను తుంగలో తొక్కినటువంటి నాయకులు మరి ఈ రోజున ఎన్నో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మరి నిజమైనటువంటి గాంధీ గారి ఆశయాల్ని ప్రజలు ఈ తరానికి తెలియజేసేదానికి ఈ గాంధీ సంకల్ప యాత్ర పేరుతో ప్రతి దేశం మొత్తం మీద కూడా జరుగుతున్నటువంటి ఈ సంకల్ప యాత్రలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈ జిల్లాలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు ఆనంద్, వినయ్, ప్రణయ్లతో పాటు మరికొంతమంది విద్యార్థి సంఘం నాయకులను శంషాబాద్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా నాయకుడిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా నిరంకుశన పాలన జరుగుతూ ఉన్నది. కుట్లాటి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఈరోజు బంగారు తెలంగాణ చెప్తున్నటువంటి కేసీఆర్ గారు ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల బతుకులను కూడా ఆగమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి కార్మికుల సమ్మెని పట్టించుకోకుండా వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ వారు ఆత్మహత్యలు పాల్పడే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తయారైంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో ఇలా సమ్మె హక్కును కూడా మొత్తం కాలరాసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. గతంలో కేసీఆర్ తన ఆత్మహత్య ఒకసారి చేసుకోవాలి, కేసీఆర్ గారు అనేక రకాల హామీలు ఇచ్చిండు. ఇలా కార్మికులు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా కొండంత అండగా ఉన్న కేసీఆర్ గారు ఇలా మాట మార్చి విద్యార్థి నాయకులుగా ఉన్నటువంటి కార్మికులకు మద్దతు చెప్తున్నటువంటి నాయకులు అందరూ కూడా అరెస్టు చేయడము సిగ్గుచేటుగా మనం భావిస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇలా శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చాలా దారుణమైనది. ఇలా ప్రతి చిన్న విషయానికి స్పందించినటువంటి మంత్రులు ఇలా ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇష్యూని ఎందుకు ఈ మంత్రులు పట్టించుకోలేదని చెప్పి ఈరోజు మనం అడుగుతూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం అడుగుతూ ఉన్నాము. ఏదైతే కార్మికులు వారి నాణ్యమైన డిమాండ్స్ అడుగుతూ ఉన్నారో వారి నాణ్యమైన డిమాండ్స్ని తక్షణమే అమలు చేయకుంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. తక్షణమే ఈరోజు ప్రగతి భవన్ ముట్టడి ఉన్నది. ఇలా ప్రగతి భవన్ ముట్టడి చేయకుండా ఇలా ఇంటికి వచ్చి మరీ పొద్దున 4 గంటల సమయంలో వచ్చి అర్ధరాత్రి ఇళ్ల నుంచి లేపుకోవచ్చుకోవడము ఎంతవరకు సమన్వయం అని చెప్పేసి ఈ ముఖంగా మనం తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు అరెస్టులు అనేది అరెస్ట్ కొత్త ఏం కాదు. ఈరోజు అరెస్టులతోటి ఉద్యమాన్ని ఆపలేరని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులు ఏదైతే న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో తక్షణమే అమలు చేయాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. యూటర్న్ కోసం రాజేంద్రనగర్ మండలంలోని స్థానికులు రోడ్డెక్కారు. పివి నరసింహారావు 294 పిల్లర్ నెంబర్ దగ్గర గతంలో యూటర్న్ ఉండేదని, ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం వలన యూటర్న్ బంద్ చేయడం జరిగిందని, కనీసం యూటర్న్ మూసివేసే సమయంలో ప్రజా అభిప్రాయం కూడా సేకరించలేదని, దీనివల్ల శివరంపల్లికి వెళ్లే ప్రజలు 274 పిల్లర్ నెంబర్ దగ్గర యూటర్న్ తీసుకోవాల్సి వస్తోందని, శివరంపల్లి నుంచి భవానీ కాలనీ వెళ్లాలంటే ఆరంగర్ వద్ద యూటర్న్ తీసుకోవాలని, ఈ విషయంపైన శివరంపల్లి కాలనీ వాసులు గతంలో ట్రాఫిక్ పోలీసులకు సంబంధిత అధికారులకు తమ సమస్య గురించి చెప్పగా వారు పట్టించుకోవడం లేదని, గురువారం రోజున శివరంపల్లి కాలనీ వాసులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ రోడ్డుపైన బైఠాయించారు. శివరంపల్లి కాలనీ వాసులకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు.
నిలిపివేసేందుకు ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. వెంటనే సిగ్నల్ ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సంగారెడ్డి జిల్లా హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. కాలుష్య నివారణకు చెట్లను నాటాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పిలుపు. నిర్మల్ జిల్లా స్వర్ణ హాస్పిటల్లో గ్యాస్ సిలిండర్లు లీకేజీ అయ్యి అగ్ని ప్రమాదం. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న రోగులు. గోదావరికని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం. విద్యార్థులకు ట్రాఫిక్ ఆర్టికల్స్ గురించి వివరించిన అధికారులు. ఆర్టీసీ నిరవధిక సమ్మెలో భాగంగా నల్గొండ జిల్లా దేవరకొండలో ధూంధాం కార్యక్రమం. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడం ఎంతవరకు న్యాయమని ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.